మేడం, కమ్మ కాపు రెండు కాంబినేషన్స్లో 2024 ఎన్నికలకు వెళ్ళారు. మొత్తం కోఆర్డినేషన్తోనే ఎన్నికలంతా నడిచినాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య పడట్లేదు అనేటువంటి బలంగా బయటకు వస్తున్నాయి. ఇటీవల ముట్లూరులో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, దానికి దాసర్ రాము గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ గమనిస్తే పరిస్థితి అయితే ఇద్దరి మధ్యలో పొసగట్లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? సార్, ముఖ్యంగా ఇక్కడ కమ్మ కాపుకి గొడవ అనే కంటే టీడీపీకి జనసేనకి గ్రామ లెవెల్లో పడని పరిస్థితి అయితే నెలకొనిందండి. అంటే టీడీపీకి అనుసంధానంగా ఉండే కొంతమంది జనసేనకైతే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే క్వారీల్లో, రోడ్డు కాంట్రాక్ట్లో, లేకపోతే ఇసుక బట్టీల్లో ఎక్కడో చాట ఛాన్స్ వస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి జన సైనికులకి కొంతమంది, అది కూడా టీడీపీకి సంబంధించిన అనుసంధానంకి. కానీ ప్రజారాజ్యం నుంచి జెండా మోసిన వాళ్ళకి, లేకపోతే ప్రజారాజ్యం నుంచి, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళతో మింగిల్ అవ్వలేకపోని పరిస్థితి అయితే ఉంది సార్. నిన్నటి గొడవ అయితే ముట్లూరులో ఓపెన్ గా ఒక సీసీ కెమెరా అండర్లో, అంటే సీసీ కెమెరా అటుగా ఉందన్న విషయం తెలియకుండా ఒక 10 మంది కలిసి ఒక జనసేన వ్యక్తిని, ఒక కాపు అని కూడా కాదు సార్, ఒక జనసేన వ్యక్తిని కుక్కని కొట్టినట్టు కొట్టారు సార్. కొట్టిన వ్యక్తి కళ్యాణ్ చౌదరి, గోగినేని కళ్యాణ్ చౌదరి. అదే వీడియోలో కూడా ఉంది సార్. అతనే ఆ వీడియోలో ఉంది. అందరిని తీసుకొచ్చి మరి అతను ఒక్కడే కుక్కని కొట్టినట్టు కొట్టినాడు సార్. సరే, ఇంత దారుణంగా కొట్టినప్పుడు 10 మంది కలిసి ఒక వ్యక్తి మీద కొట్టినప్పుడు అమానుషంగా జరిగినటువంటి ఆ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది సార్. అటువంటి సర్కమ్స్టాన్సెస్ లో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో అది ఆటోమేటిక్ గా 307 కింద కన్వర్ట్ అవుతుంది సార్. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్, ప్రాణం తీసే పరిస్థితి ఉంటది. 10 మంది అటు ఇటు కొట్టగా ప్రాణం కూడా పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అది 307 కి వెళ్తుంది సార్. కానీ ఎవరైతే కొట్టించుకున్న వ్యక్తి జనసేన వ్యక్తి ఉన్నాడో, ఒక కాపు సామాజిక వర్గ వ్యక్తి ఉన్నాడో, కొంతమంది బీసీలు కూడా ఉన్నారో, వీళ్ళందరూ కూడా కళ్యాణ్ చౌదరి నన్ను కొట్టినాడు అంటూ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే అతని పేరు తప్ప మిగతా వాళ్ళ పేర్లు అయితే పెడతాం, కానీ అతని జోలికి పోతే ఊరుకునే పనే లేదు అంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడానండి. అదే దారుణం. పార్టీలు తీసేయండి సార్, కళ్ళ ముందు సీసీ ఫుటేజ్ ఎవిడెంటరీలో కొట్టాడు కదా, కేసు కట్టించానంటే లేదు రజనీ గారు, లేదు ఇవాళ సాయంత్రం కల్లా అయిపోతుందండి, ఎఫ్ఐఆర్ అయిపోతుందండి. అతని మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి సార్. రావెల కిషోర్ గారు ఒక దళిత సామాజిక వర్గం వ్యక్తి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అతని చొక్కా చింపి అతని మీద ఇసుక పోసి అతన్ని అవమానించిన పరిస్థితిలో కూడా కేసు నమోదైంది సార్. మొన్న ఈ మధ్య ఒక 6 నెలల క్రితం యూరియా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ జనసేన వ్యక్తి ప్రెసిడెంట్ సార్, అతనికి సంబంధం లేకుండా, అతనికి తెలియకుండా అతను వేసిన తాళాలని పగలగొట్టి యూరియా బస్తాలు కూడా తరలించిన కేసు కూడా అతని మీద ఉంది సార్. ఏది, గోగినేని కళ్యాణ్ చౌదరి గారి మీద. అటుగా వెళ్తున్న భార్యాభర్తల మీద దాడి చేసి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని కూడా, ఆ భార్యాభర్తలను కూడా తుక్కు రేలగొట్టిన కేసులు కూడా ఉన్నాయి సార్. సో ఒక వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఆ వ్యక్తి గతంలో కూడా ఒక మంత్రిని, ఒక దళిత మంత్రిని కూడా అంత ఇదిగా అవమానపరిచి, అంత ఇదిగా అవతలబడని కొట్టి తిట్టిన కేసులో అతను ఈ కేసులో కూడా వీళ్ళని కూడా కొట్టినాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేయించండి, అతని మీద కేసు కట్టాడంటే రౌడీ షీట్ సంగతి దేవుడెరుగు. అతని మీద కనీసం కేసు కట్టడానికి 10 రోజులు పట్టింది సార్. ఇంతవరకు కూడా కట్టారా లేదా అని డిఎస్పీ గారిని అడిగితే లేదు రజనీ గారు, వాళ్ళు రాగానే కళ్యాణ్ చౌదరి గారి పేరు చెప్పుకుంటే నేను అప్పుడే ఎఫ్ఐఆర్లో యాడ్ చేసి ఉండేదాన్ని. వాళ్ళు చెప్పలా. తర్వాత నేను సీసీ ఫుటేజ్ తీస్తే ఆ ఫుటేజ్ లో అతను ఉన్నాడండి, నేను చెప్తేనే వాళ్ళకి అర్థమైందండి అన్నారు సార్. సార్, నేను కొట్టించుకున్న వాళ్ళని అడిగినాను, ఏమయ్యా మీకు కొట్టిన వాళ్ళకి తెలీదా, సార్కి చెప్పుండాల్సింది కదా. మేడం, ఆయన ఏం డిఎస్పీ మేడం, కళ్యాణ్ చౌదరి గారి పేరు కట్టాలి, కళ్యాణ్ చౌదరి పేరు కట్టాలి, అతను టీడీపీ వాడు కావాలని కొట్టాడని మేమందరం ఊళ్ళో 30 మంది వెళ్ళి అతని పేరుని నొక్కి వత్తాడిస్తే పేరుని ప్రస్తావించకుండా, కనీసం ఎఫ్ఐఆర్ లో కట్టకుండా, తెనాలిలో మేము ఎమ్మెల్సీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కళ్యాణ్ చౌదరి అని పేరు చెప్తే అక్కడ కూడా మేము ఇచ్చిన కాగితాన్ని పక్కన పడేసి వాళ్ళు కొత్త కాగితం రాసుకొని దాంట్లో కళ్యాణ్ చౌదరి పేరు తీసేసి మీరు పేరు రాస్తే మేము ఎక్కించుండేవాళ్ళం. రే, కొట్టినోడు వాడేనయ్యా బాబు, వాడి పేరు చెప్పకుండా ఎవరి పేరు చెప్తాం, వాడి పేరు రాయకుండా ఎవరి పేరు రాస్తాం అని ఈ రోజుకి కేసు కట్టలేదండి. దరిద్రం ఏంటంటే కేంద్ర మంత్రి గారు, కేంద్ర సహాయ మంత్రి గారు అనుకుంటా, బహుశా ఆయన ఎంత బిజీగా ఉండాలండి, కేంద్రంలో ఎన్ని విషయాలు చూడాలి. కమ్మ కాపుల పంచాయతీలో ఆయన ఉన్నాడు, ఆయన కేంద్రానికి మంత్రి, కమ్మ కాపుల పంచాయతీలకు మంత్రి నాకు అర్థం కాల. ఈ రోజు అటు వర్గం ఇటు వర్గం పోయి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర కూర్చుంటే వాళ్ళని కాసేపు వీళ్ళని కాసేపు పరిచి కేసులు కట్టండి అయ్యా అన్నాడంటే, కానీ ఆయన డిఎస్పీ గారు కట్టట్లా. ఆయన కట్టమని చెప్పాడా, కట్టమని మన ముందు చెప్పాడా, కట్టద్దని మళ్ళీ తర్వాత చెప్పాడో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర మంత్రి చెప్పినా కూడా డిఎస్పీ కేసు కట్టలేదంటే ఎంత నెగ్లిజెన్సీ ఆఫ్ వర్క్ డిఎస్పీది ఉంది. కట్టనా కేసు అన్నాడంట, మరి ఎందుకు అట్లా, కట్టమని మన ముందు చెప్పుంటాడు కాపుల్ని ఓదార్చడానికి, కానీ బయటికి వెళ్ళి ఆ కేసు కట్టకనే బాబు, కళ్యాణ్ చౌదరి డైరెక్ట్ లోకేష్తో మాట్లాడతాడు, మనకెందుకు ఆయనతో. అరే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా నేను తలదూర్చను అంటే అప్పుడు మంత్రి దగ్గర వచ్చి కూర్చున్న పరిస్థితులు. మంత్రి కూడా చెప్పినట్టే చెప్పాడంట, పాపం అక్కడ మాత్రం డిఎస్పీ కేసు కట్టట్లా. ఏంటి సార్ కేసు కట్టట్లేదు అని నేను అడిగితే వాళ్ళు చెప్పలేదండి, ఫస్ట్ లో పేరు చెప్తే కట్టుండేవాడినండి. ఇప్పుడు చెప్పారుగా కట్టండి,
ఇప్పుడు చెప్తే సీడీ ఫైల్‌లో యాడ్ అవుతుంది రజనీ గారు. చార్జ్ షీట్‌లో వచ్చేస్తుందిలెండి. ఎఫ్ఐఆర్‌లో ఇది ఎట్లవుతది మీకు తెలియంది కాదు కదా! అంటూ మాట దాటేస్తున్న పరిస్థితి. సరే ఇక్కడ దాసరి రాము గారు కుల నాయకులు సార్. ఆయన ఎప్పుడొస్తారు? ఎప్పుడైనా ఒక ఘటన జరిగినా ఒక వారం రోజుల తర్వాత ఆయనొస్తారు సార్. ఎందుకంటే ఈ వారం రోజుల్లో ప్రభుత్వానికి మా వ్యూహం నాకుంది అన్నటువంటి వ్యక్తిని, కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్న వ్యక్తికి అవకాశం ఇస్తాడు. ఇస్తాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే. మనం ఎందుకు తలదూర్చమంటాడు. వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే ఈయన ఏం పని చేయాలో ఈయనకు తెలుసు సార్. ఎందుకంటే కష్టకాలంలో వచ్చేదే కులం సార్. హోంశాఖ మంత్రి వారిని ఒక మాట అనంగానే మందకృష్ణ మాదిగన్న వచ్చేస్తున్నాడు. మాట కూడా అనలా. "ఏం తల్లి తీసుకోమంటావా హోంశాఖ? తీసుకుంటే ఎలా ఉంటదో తెలుసా?" అంటే మాదిగన్న వచ్చి అలా ఎలా మాట్లాడతారు? ఏమంటే అసెంబ్లీలో మాట్లాడాలా? ఏమంటే 4 గోడల మధ్యలో మాట్లాడాలా? పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడతావా? పబ్లిక్ మీటింగ్‌లో మా మా దళిత మహిళ గురించి ప్రస్తావిస్తావా? పేరు ప్రస్తావిస్తావా? అరెరెరెరెరెబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కులం రా స్వామి. చక్కగా ఆ కుల నాయకుడు బయటకొచ్చి గర్జిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా! ఇలాంటోడు కూడా మా కులంలో కూడా ఉండాలని ప్రతి కులం ముందుకొచ్చిన పరిస్థితి సార్. ఈ రోజు కష్టకాలంలో 10 రోజుల తర్వాత దాసరి రాము గారు బయటకొచ్చి మాట్లాడితే ఆయన్ని తీసుకురమ్మకండి. మళ్ళీ కుల గొడవలయిపోతాయి. మళ్ళా పెద్దదయిపోతాయి. అది సెన్సిటివ్ మ్యాటర్‌లంట. మరి కన్నా రజనీ గారు ఒద్దొద్దొద్దు కేసు ఇంకా పెద్ద చేసేసిది. ఒద్దొద్దొద్దు మనం ఏదో ఒకటి చేద్దాంలే. మనం ఎందుకు అసలు ఆ గొడవలు, ఈ గొడవలు లేదు. రేపు నీ మీద 10 కేసులేస్తారు. నువ్వు ఊర్లో ఉండగలవా? సరేలే కేసులొద్దు ఏమొద్దు. నీకు ఎంపీటీసీ, జడ్పీటీసీలో అవకాశం కల్పిస్తారు. నువ్వు గమ్మునుండు. కొట్టించుకుంటే కొట్టించుకున్నావు. ఉమ్మితే ఉమ్మన్నారు ఇలా దుడిసేసుకో. కొడితే కొట్టున్నారు ఇలా దులిపేసుకో. ఏమయ్య నీకు అవకాశం ఇస్తారయ్యా? భలేవాడివే ఏదో కోపంలో కొట్టుంటాడు మా కళ్యాణ్ చౌదరి ప్రభుత్వంలో ఉన్నాడనో, లేకపోతే తలపోకరనో ఏదో ఒకటి కానియండి అంటూ సర్ది చెప్పే పరిస్థితుల్లో అక్కడ జనసేన నాయకులుండి ఇద్దరి మధ్య గొడవలు పెద్దనీయకుండా సంధి చూస్తున్నారట. మీకు ఆ వీడియో ప్లే చేయండి సార్. తుక్కు రేల కొట్టారు 10 మంది కలిసి ఒక వ్యక్తిని. ఆ వీడియో బయటకొచ్చింది కాబట్టి ఇంత జరిగిందా అని ఎవిడెంటరీగా అసలు కులం అంతా కళ్ళు తెరిచారా? ఇలా కొడతారా? మొన్న కారుతో టైర్‌తో తొక్కి చంపించేసినారుగా. ఇవాళ తుక్కు రేల కొడుతున్నారుగా. అది కమ్మ కాపు గొడవ కాదు సార్. టీడీపీకి, జనసేనకి గ్రామ లెవెల్‌లో నలిగిపోతుంది సార్. ఆయన ఏంటో చెప్తారు. ఈ కూటమిలో ఈ ఎలియన్స్‌లో మనకి ఇబ్బందులు తప్పవు. కొన్ని మనం ఎదుర్కోవాలి. కొన్నిటిని మనం తట్టుకోవాలి. అన్ని కష్టాలు మనకే రావాలి అని చెప్తున్న మాటలు మాకు గుర్తున్నాయి సార్. సో, దయచేసి అధినాయకులు, దాని శాఖ మార్చులు ఈళ్ళందరూ కూడా ఏదైతే జన సైనికుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించండి సార్. ఎదుర్కోకండి. కనీసం ప్రశ్నించకండి. అది కూటమి ధర్మానికి విరుద్ధం కదా! కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి అనే పరిస్థితి అయితే నెలకొంది కాబట్టి అధినాయకుల చేతిలో పెడుతున్నాం. మీరేమీ చేయలేకపోతే మాత్రం కులం వచ్చిద్ది. కులం వచ్చిందంటే కందుకూరు ఘటనలో ఎలా దులిపేసినారో చూసినారు గదా! ఎక్కడో దళితులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే దాసరి రాము గారు నిలబడితే ఆ చనిపోయిన కుటుంబాలకి అంత ఆర్థిక సహాయం, అంత ప్రభుత్వ సహాయం వచ్చింది సార్. 10 రోజుల తర్వాత బయటకొచ్చి గర్జించింది కులం. 10 రోజుల వరకు మీ చేతుల్లోనే ఉంటది. మీరు అతను కొట్టిన వీడియో చూడగానే ఇమ్మీడియేట్‌గా కేస్ కట్టి ఎఫ్ఐఆర్ చేస్తే కులం ఎందుకొచ్చిద్ది? పార్టీలు ఎందుకొస్తది? జనసేన ఎందుకొస్తది? గుంటూరులో ఉండే కుల నాయకులు మొత్తం తిరుగుతున్నారు అతని మీద కేస్ కట్టించాలని. ఉప్పు రత్తయ్య గారు, ఉగ్గిరాల సీతారామయ్య గారు, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కూడా "అర్రే! కులపోడిని కొట్టాడా? జనసైనికుడిని కొట్టాడా? కొట్టింది టీడీపీ వాడా? గూగుల్‌లో చూస్తా ఊరుకుంటావేంటి? గూగుల్ చూస్తా ఊరుకుంటావేంటి? కట్టండి కేసు" అని అందరూ తిరగబడుతున్నారు. అయినా గాని కేసు కట్టించలేకపోతున్నారు. కేసు కట్టించలేకపోతున్నారు. సో, దయచేసి నలిగిపోవడాలు మొత్తం మాకే కాదు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిద్దని గుర్తుపెట్టుకొని దయచేసి గౌరవ అధికారంలో ఉన్న డీఎస్పీ గారు ఈ కేసుని కట్టించాలని కేంద్ర మంత్రి కేంద్ర సమస్యలతో బిజీగా ఉండాలి కానీ ఈ కాపు కమ్మ పంచాయతీల్లో మీరు దూరకూడదని, కుల పెద్దలు చూసుకుంటారని, లేకపోతే పాపం డీఎస్పీలు చూసుకుంటారు, పోలీస్ వర్గం చూసుకుంటారు. వాళ్ళుండగా కులం రాదు. కులం ఉండగా మీరు రాకూడదు. మీరు రాకూడదంతే. మీ పరిధి చాలా చిన్నది. మీ పరిధిలో మీరు పని చేయండి. పరిధి దాటి జనసేన గురించో, లేకపోతే కాపు కులం గురించో, ముట్లూరులో ఉండే బలమైన కాపు సామాజిక వర్గం కొడితే కొట్టించుకోండి, ఉమ్మొస్తే ఉమ్మేపించుకోండి, తిడితే తిట్టించుకోండి. అంటే ఇది చాలా తప్పు సార్. దయచేసి మీకు పని చేసినోళ్ళు, మీ వెనువెంటనే నిలబడినోళ్ళు, మా నాయకుడు చెప్తే నిలబడ్డాం మేమందరం, ఈరోజు మాకీ గత, ఈరోజు మాకీ ఇబ్బందులా అన్న వాళ్ళని దయచేసి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా చూడాలి. మీరు కూడా అంటారు, నా ఇంటెలిజెన్స్ నాకుంది, నాకు తెలీదనుకున్నారా? మీరు ఇబ్బందులు పడుతున్నా నేను గమనిస్తున్నా. కానీ చిన్న చిన్న ఇబ్బందులంట. చిన్న చిన్నయి కాదన్నా. మొన్న తొక్కిచ్చి చంపించేసినారు. అంతకుముందేమో చెరువులో పడేసినారు చంపించేసి. ఇప్పుడేమో తుక్కు రేల కొట్టినారు. జస్ట్‌లో మిస్ వాడు బతికి బట్టకట్టినాడు. సో, ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి మీ కళ్ళు ఇటువైపు కూడా తిప్పి చూడాలని, ఇలా నలిగిపోతున్న కొంతమంది జన సైనికులను మీరు కాపాడాలని కోరుకుంటున్నాను సార్.